ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఏదైనా మంత్రం చేస్తున్నప్పుడు ఆటంకాలు ఇబ్బందులు వచ్చి మంత్రం సిద్ధించడం ఆలస్యం అవటం లేదా మంత్రం సిద్ధించకపోవటం జరుగుతుంది. దానికి కారణం తెలుసుకోకుండా మంత్రాలను, మంత్రదేవతను, మంత్రమిచ్చిన గురువును అజ్ఞానంగా నిందిస్తుంటాం. మంత్రం సిద్ధించాలి అంటే కొన్ని ప్రాథమిక విధి విధానాలు మనం పాటించాలి. కోరికల కొరకైనా లేదా మోక్షం కొరకైనా మంత్రం జపం చేసేటప్పుడు సరైన పద్ధతిలో ఆచరిస్తేనే మంత్రం సిద్ధిస్తుంది. మీరు ఏ మంత్రం చేసినా అది సిద్ధించాలి అంటే దానికి ఇంద్రదేవుని అనుగ్రహం కావాలని గుర్తుపెట్టుకోండి. ఆయన పెట్టిన కఠిన పరీక్షలను తట్టుకోవాలి, అప్పుడే మంత్రం సిద్ధిస్తుంది. ఉదాహరణకు విశ్వామిత్రుని తీసుకుందాం. ఆయన బ్రహ్మర్షత్వం పొందడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ మొదట మేనక వలన, తర్వాత త్రిశంకుడు వలన, తరువాతను రంభ వలన ఇలా 3 సార్లు తన జపానికి భంగం కలిగింది. తరువాత తాను ఈ కామ క్రోధ వంటి అరిషడ్ వర్గాలను అధిగమించి తదేకముగా జపం అనేది చేశారు. అప్పుడు కానీ ఆయనకి బ్రహ్మత్వం పొందలేదు. అంటే ఇది ఇంద్రుని పెట్టినటువంటి పరీక్ష అని గమనించగలరు. ఆయన పెట్టిన పరీక్షలు తట్టుకునేటప్పుడే మనకి మంత్రం సిద్ధిస్తుంది. అందుకు కొంతమంది తాంత్రికులు ముందుగా ఇంద్రయజ్ఞం చేసి తరువాత ఇంద్రుని ప్రసన్నము చేసుకొని ఆ తర్వాతనే మనకు ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుష్ఠానం చేయమని చెప్తారు. దానివలన మంత్రం చాలా వేగంగాను సిద్ధిస్తుంది. ఇది ఒక రకమైన పద్ధతి. ఇక రెండవ అంశం, మంత్ర జపానికి ముందు గురు మంత్రం, తరువాత గణపతి మంత్రం చేసి తరువాతే కామ్య మంత్రాలు జపం చేస్తారు. అయితే అందరూ గణపతి మంత్రం చేస్తుంటారు, కానీ దశమహావిద్య దేవతల అనుగ్రహం పొందాలన్నా, భైరవ మంత్రాలు అనుష్ఠానం చేసి సిద్ధి పొందాలన్నా ముందుగా మనం పూజించాల్సినటువంటిది, అనుష్ఠానం చేయాల్సినటువంటిది ఉచ్చిష్ట గణపతి మంత్రం. ఇది చేసి ఆ తర్వాత మీరు దశమహావిద్యలలో ఏ దేవతా మంత్రం చేసినా శీఘ్రముగా సిద్ధించి మీ కామ్య కర్మను నెరవేరుస్తుంది ఆ దేవత. ఇక మోక్షం కావాలనుకున్నటువంటి వారు శ్రీ విద్యా మంత్రాలు ఎలానో చేస్తారు. అయితే మోక్ష మంత్రాలు చేసేటప్పుడు గణపతి మంత్రం చేయాలి. ఇక్కడ గణపతి మంత్రం అనేసరికి చాలామందికి చిన్న అనుమానాలు ఉన్నాయి. లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఒకటిగా చెప్తుంటారు. నిజానికి గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి వరవరద సర్వజనమే వసుమానయ స్వాహ అన్నది గణపతి మంత్రం. ఈ మంత్రాన్ని మనం కొన్ని లక్షలు చేశాకనే శ్రీ విద్యా మంత్రాలలో బాల, తరువాతను పంచదశి, తర్వాతను షోడశి మంత్రాలు చేసి మనం మోక్షానికి పొందవచ్చు. ఈ విధమైనటువంటి విధి విధానాలు తెలియకుండా చాలామంది మంత్రాలు చేసి మాకు ఫలించలేదు, సిద్ధించలేదని బాధపడుతుంటారు. వారి కొరకే రాబో వీడియోలో ఇంద్ర యజ్ఞము, ఇంద్ర మంత్రం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అనుష్ఠానం చేసి యజ్ఞం చేయించుకోవాలి, తర్వాత ఉచ్చిష్ట గణపతి మంత్ర అనుష్ఠానం ఎలా చేయాలి ఏమిటి అనేది తెలియపరుస్తాను. పై విషయాలను జాగ్రత్తగా గమనించుకొని మంత్ర అనుష్ఠానాలు చేసి మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ సదా ఎల్లవేళలా మీ శ్రేయస్సు కోరుతూ స్వామి త్రిపురానంద నాథ. ఓం శ్రీమాత్రే నమః.